ప్రతిష్టాత్మకంగా 100 ఫీట్ ఎత్తులో మన జెండాని ఇక్కడ ఎగరవేసినందుకు, అదేవిధంగా ముఖ్యమైన మన దేశానికి సంబంధించిన ఎన్నో సేవలు అందించిన రాష్ట్రపతులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, అదేవిధంగా వివిధ శాఖల్లో ప్రజాసేవ చేసిన అత్యుత్తమ నాయకులు కావచ్చు, అదేవిధంగా కావలి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేస్, అదేవిధంగా కావలి పట్టణంలో ఉన్న కావలి పట్టణానికి సేవలు చేసిన గొప్ప వ్యక్తులు కావచ్చు, ఈరోజు వాళ్ళందరినీ కూడా ఇక్కడ కనపరుస్తూ కావలికి ఈరోజు ఈ జెండా 100 ఫీట్ జెండా ఇక్కడ రావటం, దానికి కారణమైన ఎమ్మెల్యే గారికి కావ్య కృష్ణారెడ్డి గారికి కూడా కృతజ్ఞతగా అయితే తెలుపుతున్నాను. చాలా సంతోషం. ఒక మంచి పని చేసినప్పుడు తప్పకుండా అభినందించాలి. నేను మొదటే చెప్పాను, ప్రజా తీర్పుని మేము గౌరవిస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీకి అధికారం వచ్చింది. అధికారం వచ్చినప్పుడు తప్పకుండా మంచి పనులు చేయాలని, అటువంటి వాటిని స్వాగతిస్తామని, అదేవిధంగా కావలి నియోజకవర్గ అభివృద్ధికి ఏవైనా సరే చేస్తామంటే తప్పకుండా వాటికి సూచనలు కూడా ఇచ్చేదానికి, మంచి మార్గంలో పోయేదానికి ఎప్పుడు మా సహాయ సహకారాలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇంతమంది గొప్ప వ్యక్తులు ఇక్కడ పెట్టినప్పుడు ఇంకా కొంతమంది వ్యక్తులు పెట్టుంటే బాగుండేది అనేది కూడా నా సూచన. కాకపోతే కొంతమంది ఇక్కడ ఉన్న ఇన్ఛార్జి ప్లేసు లేనందుగా పెట్టకపోతున్నామని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మన కావలి తరఫున 2 ఎమ్మెల్సీలుగా ఉన్నారు. గతంలో వారు కూడా ఎంతో అభివృద్ధి చేసేదానికి ఉపయోగపడ్డారు. వారిలో ఒకటి ఎమ్మెల్సీ మాధవరావు గారు, అదేవిధంగా మన బేద రవిచంద్ర గారు కూడా ఉన్నారు. వారే కూడా ఉంటే బాగుండేది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెట్టుంటే బాగుండేదేమో, అది వారికి వదిలేస్తున్నాం. ఇకపోతే మన కావలికి సంబంధించి స్వాతంత్ర సమరయోధులు చాలా మంది గతంలో మన కావలిలో పుట్టి, కావలి అంటే అప్పుడు మనకి ఉదయగిరి నియోజకవర్గంలో కూడా కొంత భాగం మనకు ఉండేది. దానికి సంబంధించి ముఖ్యంగా పెండెం వెంకటేశ్వరి కావచ్చు, ఓరుగంటి వెంకటేశ్వరి కావచ్చు, ఇదంతా కూడా అప్పట్లో మన కావలి తరపున స్వాతంత్ర సమరయోధులు పాల్గొని వారు జరిగిపోవడమే కాకుండా వారి ఆస్తులు సైతం కూడా కొన్ని మన వారికి దానంగా ఇచ్చిన వారు ఉన్నారు. అదేవిధంగా నాగసూరి వీరరాఘవుడు, ఈయన మన తెలుసు కుమారస్వామి హెడ్ మాస్టర్ విశ్వోదయ, వారి నాన్నగారు కూడా స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వ్యక్తి. అదేవిధంగా జగదంకి మండలానికి సంబంధించి తిప్పారెడ్డి రామరెడ్డి, తిప్పారెడ్డి హనుమంతారెడ్డి, వీరు కూడా స్వాతంత్ర సమర తరపున పోరాడి జరిగిపోయిన వ్యక్తులు. వారే కాకుండా గాంధీజీ గారు వచ్చినప్పుడు ఆయన చెబుతున్న దాన్ని అనువాదం చేసిన బెజవాడ సుబ్బమ్మ గారు కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మన కావలి పాత్రలో పుట్టి రైల్వే ట్రాక్ అప్పుడు బ్రిటిష్ వాళ్ళని బెదిరించేదానికి కావచ్చు, లేదా మన స్వాతంత్రం కోసం ఆ రోజు బాంబు సైతం పెట్టేదానికి వెనకాడన వ్యక్తి పోర్చుగీసు నాగేశం గారిని కూడా మనం గుర్తుపెట్టుకుంటే బాగుండేదని నా యొక్క మనవి. కాబట్టి కొన్ని సందర్భాల్లో సరైన ప్లేస్ లేకపోవడం వల్ల పెట్టకపోవచ్చాం, కానీ ఆయన పెట్టుంటే మటుకు ఇంకా బాగుండేది అనేది. ఎందుకంటే మన భావితరాలకి తెలియచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని ఇక్కడ నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు
కావగి కావచ్చు, మత్స్యకార బోనస్ కావచ్చు, ఇన్ని మొత్తం మీద 1500 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్స్ పోయినాయి. వాటి వలన ఆ డబ్బంతా కూడా ఒక పండుగ పబ్బము వస్తే వాళ్ళంతా కూడా వాళ్ళకి పిల్లకాయలకి ఇక్కడికి వచ్చి బిజినెస్ గుడ్డలంగలు కావచ్చు, స్వీట్స్ అంగడి కావచ్చు, ప్రొవిజనల్ స్టోర్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి బిజినెస్ అంతా కలకలాడేది. ఈరోజు ఎక్కడ అటువంటిది కనిపించలేదు. ఈరోజు ఎక్కడ కనిపించలేదు. వ్యాపారాలు తగ్గిపోయినాయి. ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీ మేము నెరవేర్చమని చెప్తున్నాడు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు. ఆయన చూస్తే మన జనసేన మినిస్టర్ గారు గ్యాస్ సిలిండర్స్ ఇవ్వమని చెప్తున్నారు. ఈరోజు చేతి ఇవ్వము, ఆశగా ఇవ్వము, అమ్మఒడి ఇవ్వమని చెప్తున్నారు. వాళ్ళు చెప్పారు నీకు 15, నీది 15, నీకు 15. ఈ విధంగా మోసం చేయడం తప్ప చంద్రబాబు నాయుడు చేసింది ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు మేము అడిగేది ఏదైతే హామీ ఇచ్చారో సూపర్ 6 అని వాటన్నింటి కూడా ఇప్పించేదానికి ట్రై చేయండి. మీ ఎమ్మెల్యేస్ అంతా కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు చెప్తున్నాం. ఈరోజు మీరు గెలిచారంటే అవన్నీ ఇస్తామని చెప్పి అబద్ధాలు చెప్పినందువల్ల మీరు గెలిచారు. మీరు అదే కానీ ఇవ్వమని చెప్పుంటే జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 కొట్టేవాడు. కాబట్టి ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం. ఈరోజు ఒక మంచిది చేసినప్పుడు ఒక జెండా ఆవిష్కరణ, ఒక మంచి పాయింట్, ఒక 100 ఫీట్ జెండా పెట్టి ఇంతమంది నాయకులు, ఇంతమంది గొప్ప వ్యక్తులు, ఇంతమంది ఎమ్మెల్యేస్, ఇంతమంది సంఘ సేవకులు ఇదందరినీ పెట్టిన చోట ఒక జాతీయ జెండా ఉండటం మంచిది. మంచి పని చేసావు. ఇదే విధంగా మేము కోరుకునేది. ఇదే విధంగా కావలి నియోజకవర్గం ఏవైతే వాగ్దానాలు నువ్వు చేస్తున్నావో ఎలక్షన్ పీరియడ్లో అవన్నీ కూడా టైం తీసుకో. నేనేమి ఇమ్మీడియట్గా నువ్వు చెప్పినట్టు 3 రోజులు గెలిచిన 3 రోజులు 90 గంటల కోట్లు ఇస్తాను ఇమ్మీడియట్గా చేసాను. నేను అడగలేదు. 3 నెలలు అయింది. 1వ తారీఖు వేస్తాను. చాలా అప్రిషియేట్ చేస్తాను. కాకపోతే ఆ చేసే పని సక్రమంగా చేయండి అని సూచన చేస్తున్నాం. మేము బ్లేమ్ చేయడం లేదు. ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవాల్సిన పని ఒక TV5 తప్ప. కాబట్టి ఎందుకంటే అతనికి అదే పని పాపం. ఆ TV5కి అమ్మాయి అది నాకు అర్థం కాదు. అట్లాంటి పనికి మనం ఉన్నది కాదు. ఆ TV5 కావచ్చు, ఈ ఎమ్మెల్యేకి బ్యాన్ వచ్చేది కావచ్చు, తప్పదు. వాటి మీద కొద్ది కంట్రోల్ పెట్టుకొని చూస్తూ ఉండండి. ఏదో పాపం నీ కోసం కష్టపడాడు కదా అని వాడిని వెనకేసి వస్తే ముంచేది వాడే. కాబట్టి వాడు ఎన్ని కాసుకున్నా ఐ డోంట్ కేర్. కాబట్టి కావలి నియోజకవర్గ ప్రజలకు కూడా నేను చెప్పేది తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉంటాం. కావలి నియోజకవర్గ అభివృద్ధి మా ధ్యేయం. కావలి నియోజకవర్గ అభివృద్ధి తప్పకుండా చేస్తామంటే ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటాం. కానీ దాంట్లో ఏదైనా తేడా కానీ వస్తే మటుకు తప్పకుండా ఎదిగించేదానికి, దానికోసం పోరాడడానికి మేమైనా, మా నాయకులైనా, మా కార్యకర్తలైనా ఎప్పుడు కూడా పోరాడుతూ ఉంటామని కూడా తెలియజేసేదానికి ఈరోజు ఒక మంచి సందర్భం. ఎట్టా ఒక మంచి ప్లేస్ని సందర్శించాం. కాబట్టి ఈరోజు అటువంటి కార్యక్రమాలు ముందు చేయాలని ఆకాంక్షిస్తున్నాం. అనేకమందికి ఉండేది నేర్చుకోండి. కాబట్టి ఆ సూచన కూడా పాటించండి అని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. డౌన్గా ఉండడం వల్ల మన వాటర్ అంతా కూడా రివర్స్ పోతా ఉంది. కాబట్టి ఆ సంఘం బైపాస్ కెనాల్ అనేది కావాలని చెప్పి దానికి సంబంధించి దాదాపు 25 కోట్ల రూపాయలు ఆ రోజు నేను ఎస్టిమేషన్ చేయించి అప్పు పంపిస్తున్నాను. దాన్ని కూడా సాధించి తప్పకుండా ఆ కెనాల్ని అడిగి ఉంటే చంద్రబాబు నాయుడు గారిని బాగుండేది. కానీ దాన్ని అడగలేదు. కానీ నేను ఎక్కడైతే మీడియాలో అయితే చూడలేదు. కాబట్టి దాన్ని కూడా ఎమ్మెల్యే గారికి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు కాలువగా పూడిక తీసినంత మాత్రాన కాదు, అది కామన్గా ప్రతి సంవత్సరం మున్సిపాలిటీ వాళ్ళు చేస్తూ ఉంటారు. పంట కాగా కావచ్చు, అడ్డకాగా కావచ్చు, ఇంకేదైనా కాగా కావచ్చు. ఈరోజు కావలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దాదాపు 30-35 కోట్లతోటి ఎస్టిమేషన్ చేయించి మేము పంపించున్నాము. ఆ కావలి చెరువుని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేసి దాదాపు 8 చెరువులకి ఎప్పుడు కూడా నీరు అందించే అవకాశం ఉంటుంది. మన కావలికి ఆల్రెడీ సిబిఐ కాడ బైపాస్ కెనాల్ ఇప్పుడున్న ఎమ్మెల్యే కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఆ కాలువని కంప్లీట్ చేసి మన కావలి చెరువుకి కానీ అటాచ్ చేస్తే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ తయారవుద్ది. ఆ కావలి నుంచి పాపిరెడ్డి చెరువుకి కావచ్చు, అదేవిధంగా ఈరోజు మన కావలి అడ్డకాలువ నుంచి పాపిరెడ్డి చెరువుకి కావచ్చు, ఈ కాలువని కూడా కాంక్రీట్ కాలువలు చేసేదానికి ఆ ఎస్టిమేషన్లు పొందుపడుతున్నాయి. అవే కాకుండా మందాడి చెరువు నుంచి పాపిరెడ్డి చెరువుకి కనెక్టింగ్ రోడ్డు బృందావన కాలనీ పక్కన ఉన్న కాలువను కూడా దాంట్లో అటాచ్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా
కాంక్రీట్ కాలువలు పెద్ద విడుతు చేసే కాలువలు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ప్రజలకి బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా చేయమని మేము చెప్తా ఉన్నాం, సూచన ఇస్తా ఉన్నాం. అదేవిధంగా బ్రిడ్జి కావచ్చు, అదేవిధంగా ఎక్కడైతే ఆగిపోయిందో సంఘం నుంచి పైప్ లైన్ వర్క్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. మీ హయాంగానే చేయండి, తప్పకుండా మీరు ప్రజాభిమానాన్ని చూడగొనండి. కానీ ఈరోజు చూస్తుంటే ఒక కక్షపూరిత వాతావరణం ఇక్కడ కనిపిస్తూ ఉంది. అది కరెక్ట్ కాదు. ఈరోజు ప్రజలు అధికారం ఇచ్చింది కావలి నియోజకవర్గ అభివృద్ధికి. ఈరోజు ప్రజలు అధికారం ఇచ్చింది కావలి నియోజకవర్గ అభివృద్ధికి. అది మనసులో పెట్టుకోండి. గతంలో ఎక్కడ కూడా లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, గతంలో ఎక్కడ కూడా తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎక్కడ కూడా థర్డ్ గ్రేడ్ ఫోర్త్ గ్రేడ్ వర్కర్స్ జోలికి ఎవరికి పోలేదు. వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళ కడుపుకి ఎక్కడ కొట్టలేదు. కానీ ఈరోజు చూస్తుంటే షిఫ్ట్ ఆపరేటర్స్ కావచ్చు, అంగన్వాడీ ఆయాస్ కావచ్చు, పిఏఓస్ కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్స్ కావచ్చు, ఈ విధంగా ప్రతి ఒక్కరిని హాస్పిటల్ స్టాఫ్ కావచ్చు, మున్సిపాలిటీ స్టాఫ్ కావచ్చు, అందరూ కూడా తీసేసి వాడిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. వాటిని కూడా మానుకొని మంచి చేసేదానికి కృషి చేయండి. ఒకవేళ వేకెన్సీస్ ఉంటే ఫిలప్ చేసుకోండి, తప్పేం లేదు. మీ పార్టీకి సంబంధించిన వాడిని ఫిలప్ చేస్తే తప్పేం లేదు. ఎందుకంటే మనకి అధికారం వచ్చేదానికి కృషి చేసింది మన పార్టీ నాయకులు కార్యకర్తలు కాబట్టి అటువంటి యాక్సెస్ ఉంటే ఫిలప్ చేసుకుంటే తప్పేం లేదని కూడా మేము కూడా చెప్తున్నాం. కానీ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవద్దని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, కావలి నియోజకవర్గ మీడియా సోదరుని కూడా ముఖ్యంగా ఏదైతే నాకు కనిపించలేదు, TV5 ఎవరు కాలేదా? TV5 నాడా ఎవరు తప్పది నువ్వు ఎటుపోయాడా కావాలి కదా ధైర్యంగా ఉంటే. కావాలని బోధ కార్యక్రమాలు పని కట్టుకుని చేయటం, దాని వలన ఎమ్మెల్యే గారికి అవగాహన కాకుండా ఏదంటే అది మాట్లాడటం, దాని వలన ఇబ్బందులు ఆ మీడియా సోదరుల వల్ల ఎమ్మెల్యే గారికి వస్తున్నాయి. ఇది కూడా ఆలోచించమను. ఎందుకంటే కావల్లో 125 ఎకరాలు భూమి ఎమ్మెల్యే గారి అనుచరులు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు కబ్జా చేశారని గబుక ఛానల్, ఇది ఒక TV5, ఇది TV5 పనికి మారిన ఛానల్. దానికి ఒక పనికి మారిన మీడియా ఏజెంట్ కావాలి ఐడిబా. అదేవిధంగా ఇక్కడ మున్సిపాలిటీ కావలి పురపాలక సంఘం పబ్లిక్ నోటీస్ టోటల్ ఎవరెవరు ఓటు వేశారు. దీంట్లో వైఎస్ఆర్సీపీ ఓటు అని రాశారు. తెలుగుదేశం చాలా మంది తెలుగుదేశం చేస్తాం, బీజేపీ చేస్తాం, అది మీకు తెలుసు, నాకు తెలుసు. 120 ఎకరాలు కబ్జా చేశారని చెప్పారు. అనాథేయుడు వేవర్స్ పట్టా భూములు వేస్తే 120 ఎకరాలు కబ్జా చేశారు. దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత TV5 కింద పెట్టబాకు, పైన పెట్టా, పెద్ద ఛానల్ కదా. TV5 దీన్ని వేశారు అంటే దీన్ని బట్టి ఏదో ఒక విధంగా గతంలో నా మీద ఏదో ఒక విధంగా అబద్ధాలు చెప్పాలా, ఎమ్మెల్యేని, అప్పటి ఎమ్మెల్యేని, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేని ఒక దోషిగా నిరూపించాలన్న తపన పాపం ఆ పనికి మారిన TV5 ఆయన మీడియా అతనికి ఉన్నట్టుంది. కాబట్టి దానికంతా మేము భయపడలేదు. ఈరోజు పక్క కావలి పురపాలక సంఘం పబ్లిక్ నోటీస్ ఇక్కడ ఇస్తున్నాడు. మగురెడ్డి అంట, చెన్నకేశ్వర, సుకుమార్ రెడ్డి అంట, దుంబాబాద్ రెడ్డి అంట, ఏమన్నా చిన్న మన మహేంద్ర అన్ని ఇస్తున్నారు. మొత్తం మా జగదీష్ గారు ఉంది పాపం, అంతా ఉంది పాపం. అదేదో ఎవరో ఉన్నారు మీకు తెలుసు, వారి పేరేంది మేము మాకు మానవుడితో చెప్పేది ఆ జీవో కాపీ సిటీ. ఈరోజు అనాథరైజ్డ్ వేవర్స్ అనేది వేస్తే తప్పేం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నేను ఒకటే చెప్పాను, ఆథరైజ్డ్ వేవర్స్ చేయండి. ఒకవేళ అనాథరైజ్డ్ వేసినా కూడా 30 అడుగులకి రోడ్డు కానీ తగ్గించేస్తే బాగుండదు. రోడ్స్ చక్కగా వేయండి,
డ్రైన్స్ చక్కగా ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. కొంతమంది వేసుకునే దానికి వస్తారు, 1 ఎకరా 2 ఎకరాలు 10 ఎకరాలు వేసి వస్తారు, కానీ అదే చెప్పడం జరిగింది. దాంట్లో నేనే అబద్ధం చెప్పదలుచుకోలేదు. ఆఖరికి కావ్య కృష్ణారెడ్డి గారు కూడా ఆడ 10 ఎకరాలు వేసాడు. గతంలో ఆయన వేసిన ఇవి కావచ్చు, ఆయన వేసిన వేవుడ్స్ కావచ్చు, అన్ని అనాథ ఏడే. ఆ వేవుడ్స్ స్థలం కూడా ఎవరిదో కాదు, మా జగదీశ్ రెడ్డి ఒకదే, శివకుమార్ రెడ్డి ఒకటి ఆయన కొనేసింది. కాబట్టి అది అనాథ వేదిడు వేవుడు అనేది తప్పు కాదు. కాకపోతే దానికి సంబంధించి ప్రభుత్వాలు 2012లో జీవో 2012కు ముందు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా రిలీజ్ చేసుకునే దానికి డేట్ ఇస్తున్నాము, చేసుకోండి అని ఇచ్చారు. అదేవిధంగా 2018లో జీవో 2018 ఏ గవర్నమెంట్ ఉంది? తెలుగుదేశం ఉంది. 2018 అప్పుడు శ్యామ గారే ఉన్నారు, ఇప్పుడు టీటీడీ ఈవో ఆయన ఉన్నాడు. ఆయన ఇచ్చిన జీవో 2018. 2020లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో. అంటే ఆ డేట్ దాకా ఉన్నాయి, ఏమైనా ఉంటే చేసేయండి, పెనాల్టీ కట్టండి అని. సో దాంట్లో తప్పేం లేదు. కాబట్టి ఈరోజు రియల్ ఎస్టేట్ వేసిన 5-6 మంది కావచ్చు, లేదా ఆ ల్యాండ్స్ అమ్మిన రైతాంగం కావచ్చు. అంటే రియల్ ఎస్టేట్ వేసే ఎవరికైనా తీసుకుంటారు, రైతు ఇక్కడ తీసుకుంటారు ల్యాండ్, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళు అమ్మేశారు ల్యాండ్, రియల్ ఎస్టేట్ కొన్నాడు, వేవుడు చేశాడు, అమ్మేశాడు. కానీ ఈరోజు అడ్డంగా డ్రైనేజ్ తవ్వటం, భయపెట్టడం, బ్లాక్మెయిల్ చేయటం అది కాదు. అది ఎవరి ప్రోద్బలంతో చేస్తున్నారో నేను చెప్పను. అది తెలుగుదేశం అధికారంలోకి వచ్చినాక ఈరోజు చేయడం వల్ల కొన్ని వేల మంది పాపం ఆ సైట్స్ ఒక కళగా ఒక ఇల్లు కట్టుకోవాలా అని ఎంతో ఆర్థికతతో వాళ్ళు కొనుక్కొని అఫిషియల్స్గా ఒకటి 150 వేస్తే 1,00,000 రూపాయలు అమ్ముతారు, అనధికారిగా 50,000 అమ్ముతారు. ఆ పేదవాళ్ళు 50,000 కొనుక్కోవచ్చు. వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళకి మనశ్శాంతి కాకుండా ఈరోజు చేయటం అధికారులు కరెక్ట్ కాదు. అధికారులు మరి పర్మిషన్స్ అంతా ఇస్తున్నారు, హౌసెస్కి, ట్యాక్సెస్కి, ఓపెన్ ల్యాండ్ ట్యాక్స్కి, వాటన్నిటికీ ఇస్తున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్టు? దీని వెనక అసలు మతం ఏంది? ఈరోజు ఆ కొన్న 5,000 మంది కావచ్చు, 10,000 మంది కావచ్చు, వాళ్ళకి మంచి చేతనైతే ఈరోజు ఒకటే చెప్తున్నాం, రియల్ ఎస్టేట్ వాళ్ళు అన్నీ కరెక్ట్గా ఉండవు. కావ్య కృష్ణారెడ్డి గారు వేసిన వేవుడ్స్ కూడా సూర్యాపేటలో కరెక్ట్ కాదు, రేణుగుంటలో కరెక్ట్ కాదు, కావలో కరెక్ట్ కాదు. ఎవడు ఏడో ఇక్కడ కొంత తప్పు అయితే చేస్తూ ఉంటారు. నేను సత్యవంతుడని నేను చెప్పడం లేదు. ఏడవది ఇక్కడ ఆయనే చేస్తుంటాడు, నేనే చేస్తుంటాడు, ఇంకెవరైనా చేస్తుంటాడు, ప్రతి ఒక్కటి చేస్తుంటాడు. కానీ ఒక కాంపౌండ్ కట్టి నేను చూశాను, ఫిగర్ బొమ్మలు మీ మీడియాలో పెట్టి ఒక కాంపౌండ్ కట్టేసి ఉంది, దాని పక్కన పెద్ద డ్రైన్ వదిలేసి ఉంది. ఆ డ్రైన్ పక్కనే 2 అడుగులు మాకు డ్రైన్ తవ్వుతున్నారు. ఇది ఎంత అన్యాయం? అంటే బ్లాక్మెయిల్ చేస్తాడా అధికారులు? ఈరోజు ఎవరి వల్ల ఇవన్నీ చేస్తున్నారు అని నేను అధికారులను ప్రశ్నిస్తున్నా. ఈరోజు ఆ కొన్న 5,000 మందికి అండగా నిలబడాల్సిన బాధ్యత మా మీద ఉంది. మా మీద కాదు, తెలుగుదేశం వాళ్ళ కూడా ఉంది. ఆనాడు పేద మస్తాన్గా ఉన్నారు, బాగుంటే పార్వతమ్మ ఉంది. ఇదంతా కూడా ఎమ్మెల్యేస్ ఉన్నారు. వాళ్ళందరి హామీలో కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జనగల మహేంద్ర యాదవ్ ఆనాడు నుంచి వేటు చేస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు కక్షపూరితంగా ఒక పార్టీకి ఉన్నారని ఈరోజు ఆ విధంగా చేయటం కరెక్ట్ కాదు. దీనివల్ల ఇబ్బంది పడేది రియల్ ఎస్టేట్ వేసిన వాళ్ళు కాదు, సైట్ ల్యాండ్ మీద రైతు కాదు. ఈరోజు ఒక ఉండేదానికి ఒక నివాసం కట్టుకుందామన్న ఒక పేదవాడు అనేది గుర్తుపెట్టుకోవాలి కూడా ఈరోజు నేను పత్రికాముఖంగా చెప్తా ఉన్నాను. ఈరోజు వేనిపోయిన అబాండాలు 125 ఎకరాలు కబ్జా. నేను అందుకే ఆర్డీఓ గారి కూడా కట్టించాను. ఈరోజు నేను ఆర్డీఓ గారి కూడా కట్టించాను. ఎక్కడెక్కడైతే గుంటలు కావచ్చు, కాలువలు కావచ్చు, ఏదో ప్రభుత్వ భూమి కావచ్చు, ఎక్కడైనా సరే వేవట్టేసి సైట్లు వాళ్ళకి అమ్ముంటే ఆ డాక్యుమెంట్ తీసుకురామని తప్పకుండా వాళ్ళకి సపోర్ట్గా నేనుంటాను. దానికోసం మేము కూడా ఫైట్ చేస్తామని చెప్పాను.
ఏదో వెటకాలంగా ఎమ్మెల్యే గారు వస్తాడంట, నేను వస్తాను రమ్మన్నాయంట అని చెప్పడం కాదు. వేరే ఫ్యాక్ట్స్ ఆర్డీఓ కానీ తెమ్మని చెప్పండి, ఇచ్చున్నాం. మేము కూడా ఆర్టీఐలో అప్లై చేస్తున్నాం మొత్తం ఇవ్వమని. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు దీనివలన ఎంతో మంది కాబోయే ప్రజలే కాదు, ఎక్కడెక్కడ గ్రామాల నుంచి వచ్చి కాబోయే స్థిరపడతా ఉన్నా వాళ్ళు కూడా భయపడే పరిస్థితి, ఇబ్బంది పడే పరిస్థితి దాపురించింది కాబోయేకి. దీనివలన ముఖ్యంగా ఒక్క రియల్ ఎస్టేట్ డౌన్ అయిన ఈరోజు వ్యాపారాలు దెబ్బతింటాయి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్మికులకు పనిపోద్ది, ఈరోజు ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయి, దీనివల్ల మనీ రొటేషన్ ఆగిపోద్ది, దీనివల్ల ముఖ్యంగా నష్టపోయేది వ్యాపారం. ఇంకోటి కూడా చెప్తున్నాను, మీ అందరూ అనుకోవచ్చు ఏందిగా ఈ పరిస్థితి అని. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు పేదవాళ్ళకి మేము కావలి నియోజకవర్గ అభివృద్ధి కోసం, ముఖ్యంగా కావలి నియోజకవర్గ అభివృద్ధికి మన తుమ్మలపెంట రోడ్డు కావచ్చు, అదేవిధంగా కావలి ట్రంక్ రోడ్డుకి సంబంధించి 55 కోట్ల రూపాయలు కావచ్చు, కరుగమ్మ బ్రిడ్జిని కంప్లీట్ చేయడానికి మళ్ళీ రీటెండర్స్ కాల్ చేసి ఇప్పుడు ఉదయగిరి రోడ్డు ఎవరైతే చేస్తున్నారో సురేష్ రెడ్డి గారికి ఆ టెండర్ ఆయన చేత వేయించి అది కంప్లీట్ చేయడానికి 13 కోట్లు కావచ్చు. అదేవిధంగా సంగం బ్యారేజ్ బైపాస్ కెనాల్, సంగం బ్యారేజ్ నుంచి బైపాస్ కెనాల్ దానికోసం కావచ్చు, కావలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేసే దానికోసం కావచ్చు, ఇంకా మనకు సంబంధించి రామాయపట్నం పోర్టు కావచ్చు, ఫిషింగ్ హార్బర్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, సంగం బ్యారేజీ నుంచి పైప్ లైన్ మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము రావడానికి తేవడానికి నా వంతు కావలి నియోజకవర్గం తరపున నన్ను 2 సార్లు కావలి నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి నేను చెయ్యాలి అనే ఒక పట్టుదలతోటి నా వంతు ప్రయత్నం నేను చేయడం జరిగింది. కాకపోతే సర్వసహజమైందంటే కొన్ని వర్క్స్ కంప్లీట్ అవుతాయి, కొన్ని వర్క్స్ శాంక్షన్ అవుతాయి, కొన్ని వర్క్స్ శాంక్షన్ కాకపోవచ్చు, కొన్ని వర్క్స్ శాంక్షన్ అయ్యి కూడా చేస్తూ మధ్యలో ఆగిపోవచ్చు. ఇవన్నీ కూడా కొన్ని కారణాలు అయితే ఉంటాయి. కానీ మేము కావలి నియోజకవర్గానికి మంచి చేయాలా, కావలి నియోజకవర్గం అభివృద్ధి పదంలో పోవాలా అని ఎంతో కృషి చేశాం, మా వంతు ప్రయత్నాలు చేశాం. ఎన్నోసార్లు మంత్రుల్ని తీసుకొచ్చాం, ముఖ్యమంత్రి గారిని కలిసాం. ఈ విధంగా మా వంతు ప్రయత్నం జరిగింది. అదేవిధంగా అందరికీ తెలిసిన విషయం, ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలుసు, పేద ప్రజలకి మంచి చేయాలా, పేద ప్రజలకి ఏవైతే వాగ్దానాలు చేశామో ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా మనం ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు పథకాలు ఏ విధంగా ప్రజలకు ఇచ్చాడో ఇచ్చినవన్నీ చెప్పినవన్నీ కూడా ఆ రోజు చేయడం వల్ల కొంత నిధుల కొరత వల్ల కొన్ని పనులు ఆగిన మాట వాస్తవం. దానికి నేను కూడా బాధపడుతూ ఉన్నాను. ఎందుకంటే నా హయాంలో ఈ కావలి ట్రంక్ రోడ్డు, తుమ్మలపెంట రోడ్డు ఇటువంటివన్నీ బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తుంటే నాకు మంచి పేరు వస్తుంది. కాబట్టి నా వంతు కృషి చేశాం. ఈరోజు మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈరోజు తెలుగుదేశంకి అవకాశం వచ్చింది, తెలుగుదేశంకి చేసే అవకాశం వచ్చింది. ఎందుకంటే శాంక్షన్ అయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి, శాంక్షన్ చేయించాల్సిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అదొకగా స్టార్ట్ చేసి అన్కంప్లీట్గా ఉన్న వర్క్స్ ఉన్నాయి. ఈరోజు ఫిషింగ్ హార్బర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి మేము ఆ రోజు రిబ్బన్ వర్చువల్ ఓపెనింగ్ పెట్టాం నెల్లూరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, నేనే స్వయంగా వచ్చి దాన్ని ఓపెన్ చేస్తానని చెప్పడం వల్ల ఆ రోజు ఆగిపోయింది. కానీ ఈరోజు అది ఓపెన్ చేసే అవకాశం తెలుగుదేశంకి వచ్చింది. చేస్తే మంచిదే, కాదంటో లేదు, బాగా చేయాలి, పత్రికలకు మంచి చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా చేయాల్సిన ముసునూరు బైపాస్ దాకా ఆ రోడ్డుకి సంబంధించి నా హయాంలో 2 వైపుగా కూడా కాంపౌండ్ కాడి నుంచి ఫుట్పాత్ 10 అడుగుల ఫుట్పాత్, డ్రైనేజు, పైప్ లైన్ పోయేదానికి సపరేట్ డ్రైను, ఆ విధంగా వేయటమే కాకుండా ఇన్ బిట్వీన్ బోత్ ఫుట్పాత్స్ ఎక్కడ కూడా ఎలక్ట్రికల్ పోల్స్ లేకుండా వాటిని అవుట్ సైడ్ వేయించి ఫ్యూచర్గా ఎవరికి ఇబ్బంది కాకుండా ఈవెన్ ట్రాన్స్ఫార్మర్స్ రోడ్డు మీదకి రాకుండా దానికోసం ప్రత్యేకంగా టీమ్స్ని బెంగళూరు తీసుకెళ్ళి ఆ డిజైన్స్ అంతా చూపించి ఆ విధంగా చేయించడం జరిగింది.
బాధాకరమైన విషయం ఎక్కడ వస్తుందంటే ఈరోజు ఉదయగిరి రోడ్డు వేస్తున్న సురేష్ రెడ్డి గారు కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో దుత్తగూడ నుంచి మద్దూపాడు దాకా ఆ రోడ్డు శాంక్షన్ అయింది. నేను ఆ రోడ్డు వేసేటప్పుడు సురేష్ రెడ్డి గారితో కూడా నేను మాట్లాడాను. కావలి పట్టణం వరకు మీరు రోడ్డు వేసేటప్పుడు దానికి సంబంధించి ముసునూరు సైడ్ ఏ విధంగా చేస్తున్నానో డ్రైనేజెస్ ఎండ్ టు ఎండ్ అంటే కాంపౌండ్కి ఆనుకొని ఒకేసారి వేస్తే మీరు వేయాల్సిన రోడ్డు మధ్యలో వేసుకుంటే మిగతాది కావాల్సింటే మున్సిపాలిటీ చేత లేదా స్పెషల్ ఫండ్ చేత నేను వేపిస్తానని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మేము ఒకటే తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే గారికి కూడా, ఎందుకు దాని మీద శ్రద్ధ పెట్టడం లేదు, ఎందుకు ఆ రోడ్డు వాళ్ళు కాంపౌండ్ నుంచి 20 అడుగులు ముందు డ్రైనేజ్ చేస్తూ ఉంటే ఎందుకు దాన్ని ఆపేసి ఆ విధంగా వెనక్కి తోసి వేస్తే బాగుంటుంది. ఫ్యూచర్గా మన కావలి పట్టణం గడ్డి మనం చూస్తున్నాం. ఈరోజు కూరగాయల మార్కెట్ కాడ నడిచేదానికి పరిస్థితి లేదు, వెహికల్స్ పోతుంటే యాక్సిడెంట్స్ వస్తూ ఉంటాయి, ప్రజలంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటిది కావాలని ఒక 50 సంవత్సరాల ముందు చూపుతోటి ఆ డ్రైనేజీని ఇప్పుడే వెనక్కి వేయించి చేస్తే బాగుంటుంది. దాని మీద ఎందుకు అలసత్వం వహిస్తున్నారని నేను ఈరోజు ఎమ్మెల్యే గారిని నేను అడుగుతా ఉన్నాను. ఇప్పటికన్నా మించిపోయింది కాదు, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. దాన్ని తక్షణమే కాంట్రాక్టర్ని పిలిచి మున్సిపాలిటీ అధికారులతో మాట్లాడి ఆ డ్రైన్స్ని కాంపౌండ్లోకి ఆనించి ఫుట్పాత్ 10 అడుగులు పెట్టి ఈ పక్క ఏ విధంగా డిజైన్ చేస్తున్నామో అదే విధంగా చేసి ఆ రోడ్డుని మనం 6 లైన్స్గా మద్దూపాడు దాకా చేస్తే బాగుంటుంది. దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి అని నేను ఈరోజు ఎమ్మెల్యే గారిని సూచన చేసుకోవడం కాదు, నేను చెప్పేది ఎమ్మెల్యే గారికి సూచనకు. ఇక్కడేం బ్లేమింగ్ లేదు. మన కావలి నియోజకవర్గ అభివృద్ధి కావాలా, మన కావలి పట్టణం అభివృద్ధి కావాలా, ఏదైతే బ్రహ్మంగా కావలి కనకపట్నం కావాలా అన్నదే మా ధ్యేయం. అందుకే చెప్తున్నాను, ఆ రోడ్డుని ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. అదేవిధంగా మద్దూపాడు దాకా అదేవిధంగా ఏదైతే మేము స్పెసిఫికేషన్స్ ఏదైతే సూచనలు ఇచ్చామో అదేవిధంగా దాన్ని చేయించండి. తప్పకుండా మీకు మంచి పేరు వస్తుంది. ఆ విధంగా మీరు, ఎందుకంటే గతంలో మీరు కూడా చేస్తున్న మాకు చాలా అవగాహన ఉంది. కావాలని ఏ విధంగా అభివృద్ధి చేయడానికి ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయమని మేము అడుగుతూ ఉన్నాం. ఏదైతే మేము చేసామో అదే విధంగా మీరు కూడా చేయండి. జరుగుతున్న పనులు ఆపి దాన్ని ఇమీడియట్గా వెనక్కి నెట్టి ఆల్మోస్ట్ 20 అడుగులు 40 అడుగులు రోడ్డు మనకి తగ్గిపోతా ఉంది. ఆ విధంగా చేసినందుకు అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, ఆ పక్క మద్దూపాడు ప్రాంతంలో ఉన్న ప్రజలు కావచ్చు, అందరికీ కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది అని సూచిస్తా ఉన్నాం. అదేవిధంగా తుమ్మలపెంట రోడ్డు అప్ టు మన బ్రిడ్జి ఏదైతే బైపాస్ రోడ్డు ఉందో అక్కడ దాకా డబల్ రోడ్డు మనం వేసి సెంటర్ లైటింగ్ వేయాలనేది మా ధ్యేయం. అది కూడా మేము మున్సిపాలిటీ అధికారులతో గతంలో మాట్లాడున్నాం. అప్పుడు ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, తర్వాత వచ్చిన శ్రావణ్ కుమార్ గారు కావచ్చు, వాళ్ళందరితో కూడా మాట్లాడి దానికి ఎస్టిమేషన్స్ అన్ని కూడా వేయించాం. అదే రీతిగా తుమ్మలపెంట రోడ్డు కూడా డబల్ రోడ్డు వేసి సెంటర్ లైటింగ్ ఆ బ్రిడ్జి దాకా మన హైవే ఏదైతే బైపాస్ రోడ్ ఉందో అక్కడ దాకా వేయాలనేది మా కోరిక. దాన్ని కూడా మీరు ప్రయత్నించండి. అదేవిధంగా తుమ్మలపెంట జంక్షన్ ఎక్కడైతే తుమ్మలపెంట జంక్షన్ ఉందో అనగాలపాలెం రోడ్డు పోద్దు, తుమ్మలపెంట రోడ్డు పోద్దు, కొత్త సత్యానికి రోడ్డు పోద్దు, అక్కడ ఏవైతే అక్కడ ఎన్టీఆర్ విగ్రహం కావచ్చు, రాజశేఖర్ గారి విగ్రహం కావచ్చు ఉన్నాయో అక్కడ ఈవెన్ బస్సెస్ తిరిగేదానికి కూడా ఇబ్బందిగా ఉంది. అక్కడ షాపు అందరితో కూడా మేము మాట్లాడాం. ఆర్ఎన్బి ఇంజనీర్ కూడా మాట్లాడేది, వాళ్ళు ఖాళీ చేసేదానికి రెడీగా ఉన్నారు. వాళ్ళని వెనక్కి జరుపుకోమని ఆ ప్రదేశాన్ని సుందరంగా ఒక పెద్ద సర్కిల్గా చేసి ఏదైతే గవర్నమెంట్ భూమి ఆక్యుపై చేస్తున్నారో వాటిని రిమూవ్ చేసి ఆ ప్రాంత ప్రజలకి ఎక్కడ ఆటంకం లేకుండా చేయాలనేది కూడా మా యొక్క సూచన. కాబట్టి ఈ విధంగా ఒక్కొక్కటి చేసుకోకపోతే చాలా బాగుంటుంది, మంచి పేరు వస్తుందని మేము సూచిస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి నెల్లూరు సంగం బ్యారేజీకి రావడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్ ఆయన కూడా ఇక్కడికి రావడం జరిగింది. కాకపోతే ఈరోజు మన కావలి నియోజకవర్గానికి సంబంధించిన రైతాంగం కోసం